కేతిరెడ్డి గారు, నాయకుల్లో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా జనంలోకి వచ్చేస్తారు. కానీ లేనిపోని కంటెంట్ని వైరల్ చేసి జనాలపై రుద్దడం అనేది ఇప్పుడు పొలిటికల్ పార్టీలు పర్టికులర్గా కొన్ని వింగులు పెట్టి పెద్ద మొత్తంలో ప్రాపగాండా చేయాల్సిన అవసరం వస్తుంది. కాదని ఎవరిని అనగలము, ఎవరు మాత్రం మానేస్తారు చెప్పినంత మాత్రాన. మరి దీనికి అడ్డుకట్టపడేది ఎలా? అంటే కౌంటర్ చేయడమే సొల్యూషన్గా ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా వెళ్తున్న సందర్భం చూస్తున్నాం. కేవలం వాడు అది చేశాడు, దాన్ని కౌంటర్ చేయకపోతే మనం వెనకబడిపోయినాము అనే పద్ధతికి చూస్తాం. నేను సింపుల్గా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా డీటెయిల్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అన్నీ 2 గంటలు చెప్తాడు. 2 గంటలు చెప్పిన తర్వాత లాస్ట్లో ఉండి మీడియా వాళ్ళు అడుగుతారు, ఏం సార్ ఇట్లా మన గుంటూరు పోయినప్పుడు ఏదో రప్పరప్ప అని బోర్డు పట్టుకున్నారంటే, రప్పరప్పలో ఏముందయ్యా తప్పు అని అంటాడు అనుకో. ఇంకా అంతే, నెక్స్ట్ 2029 రప్పరప్ప అనేది వీడియో వైరల్. దాంతో ముందు చెప్పిన 2 గంటలు చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో, స్టేట్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్స్ ఇవన్నీ ఎవరికి అబ్బవు. ఎంతమంది చూసింటారు? మీరే చూడరు. మీరే చూసినది కూడా మీరు కూడా లైవ్ ఇవ్వరు. ఎందుకంటే దాంట్లో కంటెంట్ పోవటం లేదు కాబట్టి. జనాలకు ఏది కావాలో అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియా, జనాల ఆలోచనలకు ఏ విధంగా పోవాలని సోషల్ మీడియా, ఈ రెండు కూడా నేర్చుకున్నాయి. జనం కూడా అదే విధంగా అలవాటు పడుతున్నారు. మీరు ఇంతకుముందు అన్నారు, విశ్వనాథ్ సినిమాలు చూసుకొని ఎవరు సంగీతం నేర్చుకోలేదు, పాటలు నేర్చుకోలేదు, అదేవిధంగా శివాజీ సినిమా చూసుకొని చైర్లు పట్టుకొని నేర్చుకున్నారు. దట్స్ వాట్ హ్యాపెనింగ్. వాళ్ళకు ఈ దీనిలో వాడు ఏరా అంటే యువతల ఏరా అనకపోతే వీడు ఫెయిల్యూర్ కిందకి వచ్చేస్తున్నాడు. నేను అట్లా కాదు బాబు అంటే నేను ఎవడు చూడటంలే. సో వాడు ఏ విధంగా కంటెంట్ ఉన్నాడు దాన్ని కౌంటర్ చేయడం కోసం ఒక టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఇది చేస్తున్నా. ఆటి వరకు పర్వాలేదండి. ఇప్పుడు జరుగుతున్న దరిద్రం అంతా అక్కడ కాదు జరుగుతున్నది. ఖచ్చితంగా దీనికంటూ సపరేట్ గా ఒక 50 మంది 100 మందిని తయారు చేసి ఫేక్ డీప్ కంటెంట్ తయారు చేసి అది ప్రజల మీదకి ఒప్పించి, అది ఎక్కడి నుంచో ఇక్కడైతే కేసులు పెడుతున్నారని జర్మనీ, యూరోప్ లాంటి దేశాల నుంచి కూడా ఇవన్నీ కూడా ఒక సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అసలు లేనివి కాదు, ఇది కాదు. నేనేమంటారు, క్యారెక్టర్ అసాసిన్. వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లల్ని, చిన్న పిల్లలతో సహా ఎవరిని మీరు చూస్తుంటారు. ఒక స్కూల్ పిల్ల ఇంగ్లీష్ లో బాగా మాట్లాడిందని అమెరికన్ యాసెంట్ లో ఆమెను ఎంత కావాలంటే అంత ట్రోల్ చేసిన సందర్భం. దీంట్లో జెండర్ చూడటం లేదు, ఏజ్ చూడటం లేదు, ఏది చూడటం లేదు. నీకు నచ్చలేదా వాళ్ళని అయిపోయేలా. ఇది ఓన్లీ పొలిటికలే కాదు. ఇప్పుడు మీరు చూసారంటే సినిమా దాంట్లో సినిమా ఫస్ట్ కూడా అయిపోయిండదు. అమెరికా నుంచి ఒక రివ్యూ పెడతాడు, ఈ సినిమా ఎత్తిపోయిందని. వీడు తీసిన ప్రొడ్యూసర్ నాశనం ఆడికే. అది ఉందా లేదా తెలియదు అనమాట. అదేవిధంగా బిజినెస్ రైవలరీస్, వాడు ఏదో చూస్తా అంటే దాంట్లో ఎత్తిపోయింది, దాంట్లో ఈ కంటెంట్ ఉండి ఈ కంటెంట్ ఉండి, ప్రతి చోట ప్రతి వ్యవస్థలోనూ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్, గతంలో ఎంతగా పాజిటివ్ ఉందని మాట్లాడుకున్నాము, మెయిన్ స్ట్రీమ్ చూడుగా అంతకు 3 నెగిటివ్ వెళ్తోంది. దిస్ ఈస్ బ్యాడ్ ఫర్ సొసైటీ. ఇది ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 ఉంటే తర్వాత సౌత్ ఇండియా, లాస్ట్ నార్త్ ఇండియాలో అవుతుంది. అంత దరిద్రమైన పరిస్థితి. మీరు మొన్న చూసింటారు, బీహార్లో ఒక సోషల్ మీడియా కంటెంట్ చేస్తున్న అతన్ని అక్కడ ప్రభుత్వాన్ని ఇది చేసుకున్నారు, బయటికి తీసుకొని వచ్చి ఏమాత్రం సంబంధం లేకుండా ఎన్కౌంటర్ చేసినారు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం మీద మాట్లాడుతున్నది కూడా సహించలేని సందర్భంలో ఉంటే ఇంకంతకంటే ఏం కావాలి? ఇవ్వబోతుంది వల్గర్ కంటెంట్. మనం చూసాం ఇదే రాష్ట్రంలో పోసాని కృష్ణమూర్తిని 31 కేసులు 32 కేసులో పెట్టేసి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం జైలు తిప్పడం చేసినాం. 111 రాజద్రోహం కిందకి పెట్టినారు, బిఎన్ఎస్ చట్టం కింద పెట్టేసి. సో దీన్ని బోత్ పొలిటికల్ గాను రాజకీయంగాను కూడా అన్ని పార్టీలు సమన్వయం చేసుకుంటా పోతేనే తప్ప మనము సమాజంలో ఒక పాజిటివ్ సిద్ధాంతంతో పాజిటివ్ గా దినదినంగా దిగజారిపోవడం తప్ప వేరే లేదు.